వరంగల్ జిల్లాలో కలకలం రేపిన ఒక ఘోర హత్యుదాంతం ఇప్పుడు సంచలనంగా మారింది. షాపింగ్ కోసమని ఇంట్లో నుంచి నవ్వుతూ వెళ్లిన ఒక మహిళ మరుసటి రోజు ఉదయానికి కెనాల్ కాలువలో శవమై తేలింది. ఆ కాలువ ఘటన లభించిన ఆధారాలు చూస్తుంటే పోలీసులు సైతం షాక్ గురవుతున్నారు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె మెడలోని ముత్యాల దండ తెగిపడి ఉంది. చెప్పులు, బ్యాగ్ చిందరవందరగా పడి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పక్కనే ఒక పదునైన కత్తి కూడా లభ్యమైంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలత భర్త మహేందర్ 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త చనిపోయిన గుండె నిబ్బరం తెచ్చుకొని తన 2 పిల్లల కోసమే ఆమె బతుకుతుంది. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా భావిస్తూ లక్ష్మీపురంలో నివాసం ఉంటుంది. అయితే బుధవారం ఉదయం సుమలత కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కోసం షాపింగ్ నిమిత్తము వరంగల్ నగరానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. అయితే ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన సుమలత సాయంత్రం అవుతున్నా చీకటి పడుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా కలవకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం దుగ్గొండి మండల కేంద్ర సమీపంలోని ఏలుకుర్తి గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో కాలువ వైపు చూసిన కొందరు కూలీలు భయంతో కేకలు వేశారు. ఎందుకంటే అక్కడ ఒక మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహము లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలతదిగా గుర్తించారు. మొదట ఇది ఆత్మహత్య ఏమో అనుకున్నప్పటికీ పోలీసులు కాల్వగట్టు పరిసరాలను పరిశీలించిన తర్వాత ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్య అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ కాలువ ఘటన భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. రక్తపు మరకలు, చిందరవందరంగా సామాగ్రి కనిపించడమే దీనికి కారణం. దీంతో పాటుగా స్థానికంగా తెగిపడిన ముత్యాల దండను చూస్తే అక్కడ పెనుగులాట జరిగి ఉంటుందంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న దుగ్గొండి పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించారు. అక్కడ లభించిన కత్తిపైన ఉన్న వేలిముద్రలను, రక్తపు నమూనాలను సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలా లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. భర్త లేని అభాగ్యురాలని, 2 పిల్లల తల్లిని పొట్టన పెట్టుకున్న ఆ కిరాతకుడిని పోలీసులు త్వరలోనే పట్టుకోవాలని కూడా ఇప్పుడు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.